అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 107వ సూత్రం నుండి విందాం. వ్యతిరేకంబునందు వలచునకు ఒల్ల విభాషణగు. వ్యతిరేకంబునందు వలచునకు ఒల్ల విభాషణగు అంటున్నాడు. వ్యతిరేకార్థాన్ని సూచించేటువంటి సందర్భంలో వలచు అనేటువంటి ధాతువుకు ఒల్ల అనేటువంటిది విభాషగా చేరుతుంది. వలచు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకంబున లయ్యగు. ఈ లైలో డుంగురు ఊరు నూములు చేరినప్పుడు వలచు అనేటువంటి ధాతువుకు డుంగు, వలచు అనేటువంటి ధాతువుకు రు, వలచు, ఇవి రెండు ప్రథమ, వలచు వు, వలచు రు మధ్యమ, వలచు ను, వలచు ము ఉత్తమ. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఈ ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి రూపాల్లో వ్యతిరేకార్థంలో వ్యతిరేకార్థం కదా, వ్యతిరేకార్థంలో డుంగురు ఊరు నోములు చేరినప్పుడు వ్యతిరేకంబునందు వలచునకు ఒల్ల విభాషణగు అంటున్నాడు. వలచు స్థానంలో ఒల్ల వస్తే ఒల్ల డుంగు, అలాగే వలచు స్థానంలో ఒల్ల వస్తే ఒల్ల రు, అలాగే ఒల్ల వు, ఒల్లరు, ఒల్లను, ఒల్లము అనేటువంటి రూపాలు. ఒల్లడు అనేటువంటి రూపాలు మనకు ఒల్లడు, అలాగే ఒల్లరు. అమఖదత్తంబునందు డుంగురులకు దువులకు సూత్రం ప్రకారం డు స్థానంలో దు వచ్చి ఒల్లదు, రు స్థానంలో ఒల్లవు, దువులవు. కాబట్టి వ్యతిరేక అమఖదార్థంలో డుంగురులకు దువులకు సూత్రం ప్రకారం ఒల్లదు, ఒల్లవు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడ్డాయి. అటు పిమ్మట ఇది మనకు వ్యతిరేకార్థంలో లై స్థానంలో డుంగురు ఊరు నూములు పరమైనప్పుడు ఇలాంటి రూపాలు మనకు ఏర్పడ్డాయి. అలాగే వ్యతిరేకార్థంలో మనకు కొన్ని నీత్తులు కూడా చేరుతాయి. వలచు అనేటువంటి ఈ నీత్తుకు, ఈ ధాతువుకు వ్యతిరేకార్థంబున కై చేరినప్పుడు, వ్యతిరేకార్థంబున కై ఎక్కడ చేరుతుంది? కై వ్యతిరేక త్వార్థంబునంద సూత్రం ప్రకారం కై వ్యతిరేకార్థంలో చేరితే వలచు స్థానంలో ఒల్ల కై ఒల్లక అవుతుంది. అలాగే వలచు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకార్థంబునందు మీయగు, వ్యతిరేకార్థంబునందు మీయగు చేరినప్పుడు కూడా వ్యతిరేకార్థం కాబట్టి వలచు స్థానంలో ఒల్ల మీ. అలాగే వలచు స్థానంలో వ్యతిరేక త్రివర్ణకార్థంబునందు నీయగు సూత్రం ప్రకారము నీ చేరితే ఇది కూడా వ్యతిరేకార్థమే కాబట్టి వలచు స్థానంలో ఒల్ల వచ్చి ఒల్లని అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఇవన్నీ రావడం, వలచు స్థానంలో ఒళ్ళ రావడం అనేటువంటి విభాష అన్నాడు. వలచు స్థానంలో ఒళ్ళ రావడము విభాష అన్నాడు. కాబట్టి ఒళ్ళ వస్తే ఒల్లడు, ఒల్లదు, ఒల్లరు, ఒల్లవు, అలాగే ఒల్లక, ఒల్లమి, ఒల్లని రూపాలు ఏర్పడ్డాయి. ఒకవేళ వలచు స్థానంలో ఒల్ల రాణి పక్షంలో ఏ రూపాలు ఏర్పడతాయి? వలచు స్థానంలో ఒల్ల రాణి పక్షంలో వలచుకు వ్యతిరేకార్థంలో డుంగ్ అన్నాము. వ్యతిరేకార్థంలో లైలో డుంగ్ చేరింది. డుంగు చేరినప్పుడు వలచుకు వ్యతిరేకార్థంలో డుంగు చేరినప్పుడు మనకు ఆగమ అన్యచకారంబులు అద్విరుక్తంబులకు ముత్తు పరంబగునప్పుడు పవలగు అనేటువంటి సూత్రం ప్రకారము వలచులో ఉన్నటువంటి అన్యచకారం అద్విరుక్తం కాబట్టి ఆగమ అన్యచకారంబులు అద్విరుక్తంబులకు ముత్తు పరంబగునప్పుడు పవలగు. డుంగ్ అనేటువంటి నీత్తులో చేరింది, ముత్తులో చేరినటువంటి డుంగు కాబట్టి చకారం స్థానంలో వకారం వచ్చి, అన్యచకారం కాబట్టి చకారం స్థానంలో వకారం వచ్చి వల్లచు ప్లస్ ఊ ప్లస్ డుంగు కదా, వల్లచు ప్లస్ ఊ ప్లస్ డుంగు కదా. చకారం స్థానంలో వకారం వచ్చి వల్ల వు ప్లస్ ఊ ప్లస్ డుంగు కాగా వల్లవు వల్ల డుంగు. డుంగు గీతు కాబట్టి గీతు పరమైనప్పుడు ఉత్తమనకు అత్తంబు చేరి వలవ డు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే వలవరు, వలవను, వలవవు మొదలైనటువంటి రూపాలు మనకు ఈ రకమైనటువంటి రూపాలు కూడా మనకు సాధించడానికి ఆస్కారం ఉంది. వలవక అలాంటి రూపాలు.
వ్యతిరేకమునందు వలచునకు ఒల్ల విభాషణగు. వ్యతిరేకార్థాన్ని సూచించేటువంటి సందర్భంలో వలచు అనేటువంటి ధాతువుకు ఒల్ల అనేటువంటిది విభాషగా చేరుతుంది. వలచు ధాతువుకు వ్యతిరేకమున లయ్యగు. లైలో డొంగురు ఊరు నూములు చేరినప్పుడు వలచు ధాతువుకు ఒల్ల చేరి ఒల్లడు ఒల్లరు ఒల్లవు ఒల్లరు ఒల్లను ఒల్లము అయింది. ఒల్లడు ఒల్లరు మహదార్థము. అమహదార్థంలో డుంగురులకు దువ్వులకు సూత్రం ప్రకారం ఒల్లదు ఒల్లవు రూపాలు ఏర్పడ్డాయి. అలాగే వలచు ధాతువుకు వ్యతిరేకార్థమునందు కై చేరి ఒల్లక, వ్యతిరేక భావంబునందు మీ చేరి ఒల్లని, వ్యతిరేక తువర్ణకార్థంబునందు నీ చేరి ఒల్లని అనే రూపాలు ఏర్పడ్డాయి. ఇక్కడ వలచు ధాతువుకు అన్ని చోట్ల ఒల్ల వచ్చింది వ్యతిరేక భావములో. ఈ ఒల్ల రావడం విభాష కాబట్టి ఒల్ల రాని పక్షంలో వలచు ధాతువుకు లై చేరి లై స్థానంలో డొంగు పరంబైనప్పుడు ఆగమన్య చకారంబులు అద్విరుక్తంబులై ముత్తు పరంబగునప్పుడు పవలగు అనేటువంటి 88వ సూత్రం ప్రకారము ఇది డొంగు ముత్తు కాబట్టి, డొంగులో జ్ఞిత్తు ద్వారా ఏర్పడినటువంటి డొంగు కాబట్టి ఆ ముత్తులోని జ్ఞిత్తు కావున డొంగు పరంబైనప్పుడు వలచ్చు లో ఉండేటువంటి చకారం స్థానంలో వకారం వచ్చి, ఇది అన్య చకారం కాబట్టి వకారం వచ్చి వల్లవా ప్లస్ ఊ ప్లస్ డొంగు అయింది. జ్ఞిత్తు పరంబగునప్పుడు ఉత్తమ తత్వంబగు సూత్రం ప్రకారం ఊ ఆగా మారి వల్లవ్వు ప్లస్ ఆడు వల్లవడు అనే రూపం ఏర్పడింది. వలచుడుంగు వలవడు అయింది. అలాగే వలచురు వలవరు వలవవు వలవరు వలవను వలవము వలవదు వలవవు, అలాగే వలవక వలవమి వలవని ఇలాంటి రూపాలు కూడా మనకు ఎప్పుడు విభాషగా ఉన్నప్పుడు, అంటే వలచు స్థానంలో ఒల్ల వస్తే ఈ రూపాలు, రాణి పక్షంలో వలవ అనేటువంటి రూపం నుండి మనకు మిగతా రూపాలు సాధించడం అనేటువంటి జరుగుతుంది. చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంబగు. చువర్ణంబు తోడ దుగ్ధకారంబు. చువర్ణంబు తోడ చు అనేటువంటి వర్ణంతో దుగ్ధకారంబు దూలో ఉండేటువంటి దకారం, అంటే దు ఈక్వల్ దు ప్లస్ ఊ కదా, దూలో ఉండేటువంటి దకారం చు ప్లస్ దు. చువర్ణంబు తోడ దుగ్ధకారంబు ఇవి రెండూ కలిసి తకారంగా మారుతాయి. చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంగా మారుతాయి. చూద్దాం. నిలుచు అనేది ధాతువు. నిలుచు అనేటువంటి ధాతువు. నిలుచు అనేటువంటి ధాతువుకు లాట్టులో, నిలుచు అనేటువంటి ధాతువుకు లాట్టు. లాట్టులో నిలుచు అనేటువంటి ధాతువుకు లాట్టులో రుయి పరమైతే, లాట్టులో రు పరమైతే, లాట్టునకు రుయి పరంబగునప్పుడు దుగాగమంబగు అనే 22వ సూత్రం ప్రకారము, లాట్టుకు రుయి పరమైతే దుగాగమంబగు సూత్రం ప్రకారము నిలుచు ప్లస్ దు ప్లస్ రు కాగా, దీన్ని మనం విడదీసుకుంటే నిలుచు ప్లస్ దు ప్లస్ వు ప్లస్ రు కాగా ఈ సూత్రం ప్రకారము చువర్ణంబు తోడ దుగ్ధకారము, చువర్ణంబు తోడ దుగ్ధకారం దూలో ఉండేటువంటి దకారము తకారంగా మారుతుంది. నిలు ప్లస్ చువర్ణంబు తోడ దుగ్ధకారం తకారంగా మారి వు రు నిలుతురు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. నిలుచుదురు ఏర్పడింది, నిలుతురు ఏర్పడింది. అలాగే పిలుచు అనేటువంటి ధాతువుకు లాట్టులో రూపరమైతే ఏమవుతుంది, అప్పుడు కూడా పిలుచుదురు పిలుతురు అనేటువంటి రూపాన్ని మనము సాధిస్తున్నాము. పిలుచు అనేటువంటి ధాతువుకు లాట్టులో రూపరమైతే ఏమవుతుంది, పిలుచుదురు పిలుతురు అనేటువంటి రూపం మనము సాధిస్తున్నాము. అడగు అనేటువంటిది ధాతువు. అడగు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చింది. అడగు అనేటువంటి ధాతువుకు చుగాగమం. అడగు అనేటువంటి ధాతువుకు చుగాగమం చుప్పుగాగమంబులు అడగ్వాది మాయవాదులకగు అగుతో వాని కడవ్రాలు లోపించు. చుప్పుగాగంబులు అడంగ్వాది మాయవాదులకగు అగుతో వాని కడవ్రాలు లోపించు కాబట్టి చుగాగం వచ్చినప్పుడు వాని కడవ్రాలు గు లోపించి అడచు అయింది. అడచు కాగా అడచుకు లాట్టులో రుయి పరమైంది. రుయి పరమైతే అడచు, సరే ఇక్కడ తీసుకుందాం. అడచుకు లాట్టులో రుయి పరమైతే అడచు ప్లస్ రు. లాట్టుకు రుయి పరం పోయినప్పుడు దుగాగమ సూత్రం ప్రకారం అడచు ప్లస్ దు ప్లస్ రు కాగా, ఇంతకు ముందు ఈ సూత్రం ప్రకారం చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంబు కాబట్టి చువర్ణము దీంట్లో ఉండేటువంటి దకారం తకారంగా మారి అడ చు దు తకారంగా మారి తు దూలో ఉండేటువంటి ఊ అట్లాగే ఉంటుంది ఉండగా అడతూరు అనేటువంటి రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే కడగు నుండి కడగుకు చూ పరమైనప్పుడు కడచు, కడచుకు రూపరమైనప్పుడు కడతూరు అనేటువంటి రూపం మనకు సిద్ధిస్తుంది. చినుగు ధాతువు. చినుగు ధాతువుకు చుప్పుగాగంబులు పరంపగునప్పుడు అడంగాది మాయవాదులకు చుప్పుగాగం
చుప్పుగాగమంబులు అడంగాది మాయవాదులకు అగుచోవాని కడవ్రాలు లోపించు కాబట్టి చిను ప్లస్ చు. అనంతరం 77వ సూత్రం ప్రకారము చుప్పుగాగంబులు ఇంచుక్కులు పరంబైనప్పుడు ఆదేశము ఆగమము లోపము పెక్కుతరంగుల గానం పడేడు. ఈ సూత్రం ప్రకారం నువ్వు లోపించి సున్నా చేరి చించు అయింది. కాగా ఈ చించు అనేటువంటి ధాతువుకు లాట్లో రుయిపరంబైనప్పుడు చించు ధాతువుకు లాట్లో రుయిపరం అయితే లాట్టుకు రుయిపరంబైనప్పుడు దుగాగంబ సూత్రం ప్రకారము చించు దు రు. కాగా ఈ సూత్రం ప్రకారం చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంగా మారి చింతూరు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే మనకు పెనుగు అనేటువంటి ధాతువు పెంచుగా మారి పెంచు నుండి పెంతురు అనేటువంటి రూపం మనకు సాధించవచ్చు. దీనిలాగానే పెంతురు అనేటువంటి రూపాన్ని సాధించుకోవచ్చు. అట్లాగే పచ్ అనేటువంటి ధాతువు సంస్కృతము నంగలాదుల కించుక్కవు సూత్రం ప్రకారం పచ్చు ప్లస్ ఇంచు పచ్చించు అయింది. ఈ పచ్చించు అనేటువంటి పదానికి లాట్టులో రుయిపరంబైనప్పుడు పచించు ప్లస్ రు. లాట్టు రుయిపరంబైనప్పుడు దుగాగంబవు సూత్రం ప్రకారము పచించు ప్లస్ దు ప్లస్ రు. పచించు ప్లస్ దు ప్లస్ రు. కాగా ఈ సూత్రం ప్రకారం చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంగా మారి పచింతురు అవుతుంది. పచింతురు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. కాగా పచించు ప్లస్ దు ప్లస్ రు ఇక్కడ నుండి నేరుగా తీసుకుంటే ఆగమ చకారంబు మీది నెరసున్న మీది దానికి దుక్కు పరంబగునప్పుడు పకారంబు విభాషణకు సూత్రం ప్రకారం ఇందులో ఉండేటువంటి చకారం ఆగమ చకారంబు ఈ నిండు సున్న మీద ఉండేటువంటి ఆగమ చకారం, నెరసున్న మీద ఉన్న ఆగమ చకారం. దీనికి దుక్కు పరంబగునప్పుడు చకారం స్థానంలో పకారం ఆదేశం విభాషగా అన్నాడు. అంటే పకారం ఆదేశం రాని పక్షంలో పచింతురు. ఒకవేళ ఆదేశంగా వచ్చిందనుకోండి అప్పుడు ఇది ఏమవుతుంది? పచింపు అవుతుంది. పచింపు చకారం స్థానంలో పకారం వచ్చి పచింపుదూరు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మనకు చించు ప్లస్ దూరులో చించులో ఉండేటువంటి చకారం నెరసున్న మీద ఉన్నటువంటి చకారము. ఈ నెరసున్న మీద ఉన్నటువంటి చకారానికి నెరసున్న మీద ఉన్న ఆగమ చకారానికి దుక్కు పరంబైనప్పుడు పకారం విభాష అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా పకారం వస్తే చింపుదూరు అనేటువంటి రూపాలు మనకు నిలుస్తున్నాయి. పచింపుదురు, చింపుదురు లాంటి రూపాలు కూడా మనకు నిలుస్తూ ఉన్నాయి. ఈ విధంగా చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంబునకగు. చువర్ణముతో కూడి దుగ్ధకారంబు దుక్కులో ఉండేటువంటి దకారము చు దు రెండు కలిసి తకారంగా మారతాయి. ఎక్కడ మారతాయో చూపిస్తున్నాడు. నిలుచు పిలుచు రెండో ధాతువులు. వీటికి లాట్లో రీపరమైంది. నిలుచు ప్లస్ రు, పిలుచు ప్లస్ రు. కాగా లాట్టునకు రీపరంబగునప్పుడు దుగాగమంబగు సూత్రం ప్రకారం నిలుచుదురు అలాగే పిలుచుదురు అవుతుంది. కాగా నిలుచు ప్లస్ దు ప్లస్ వు ప్లస్ రు. కాగా ఈ సూత్రం ప్రకారము చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంగా మారి చు దు తకారంగా మారి నిలుతు ఊరు నిలుతురు అలాగే పిలుతురు అనే రూపాలు ఏర్పడ్డాయి. అట్లాగే అడగు కడగు ధాతువులు. వీటికి చుప్పుగాగమంబులు అడంగువాని మాయవాదులకు అగుచోవాని కడబ్రాలు లోపించును సూత్రం ప్రకారం అడగులోని గు లోపించి అడచు అలాగే కడచు రూపాలు ఏర్పడ్డాయి. వీటికి లాట్లో రీపరంబైనప్పుడు దుగాగమం వచ్చి అడచుదురు కడచుదురు. కాగా ఈ సూత్రం ప్రకారం చువర్ణంబు తోడ దుగ్ధకారంబు తకారంగా మారి అడతురు కడతురు రూపాలు ఏర్పడ్డాయి. అట్లాగే చినుగు పెనుగు ధాతువులు చుప్పుగాగంబులు అడంగువాది మాయవాదులకు అగుచోవాని కడవరాలు లోపించి చినుచు పెనుచు అయింది. 77వ సూత్రం ప్రకారం చుప్పుగాగంబులు ఇంచుక్కు పరంబగునప్పుడు ఆగమ ఆదేశ లోపంబులు పెక్కుతరంగుల గానం పడేడి సూత్రం ప్రకారం బిందు వచ్చి చించు పెంచు అయింది. దీనికి లాట్లో రుయిపరమైంది. లాట్టుకు రుయిపరంబోయినప్పుడు దుగాగమం వచ్చి చించు దూరు అలాగే పెంచు దూరు అయింది. అనంతరం ఈ సూత్రం ప్రకారం దుగ్ధకారంకు తకారంబు వచ్చి చింతురు పెంతురు అయింది. ఇక్కడ దుగ్ధకారంబు తోడ తకారం వచ్చినప్పుడు ఇది అవుతుంది. దీనికంటే ముందే ఆగమచకారం నెరసున్న మీది ఆగమచకారానికి దుక్కు పరంబోగునప్పుడు పకారంబు విభాషణకు అన్నాడు. ఒకవేళ పకారం వచ్చినప్పుడు ఆగమకంగా వచ్చినటువంటి చకారానికి సున్న మీద ఉన్నటువంటి చకారానికి పకారం వచ్చి చింపుదురు అవుతుంది. ఆ పకారం విభాష అన్నాడు కాబట్టి అది రాని పక్షంలో చించు ప్లస్ దూరు చింతురు పెంతురు అనే రూపాలు ఏర్పడ్డాయి. అట్లాగే పచ్ ధాతువుకు సంస్కృతంలో అంగలాదుల ఇంచుక్కవు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి పచించుకు లాట్లో రుయి చేరి
లాట్టునకు రుయిపరంబైనప్పుడు దుగాగంబగు పచించు ప్లస్ దు ప్లస్ రు కాగా నెరసున్న మీది ఆగమ చకారానికి దుక్కు పరంబగునప్పుడు పకారం విభాషణకు అన్నాడు కాబట్టి పకారం వస్తే పచింపుదురు. పకారం రాని పక్షంలో పచించు ప్లస్ దు ప్లస్ రు అలాగే ఉండి ఈ సూత్రం ప్రకారం దుగ్ధకారానికి టకారం ఆదేశంగా వచ్చి పచించు ప్లస్ దు ప్లస్ రు పచింతురు అనే రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇది చాలా సార్లు మనకు గత సూత్రాల్లో ఆవృత్తమైనటువంటి సూత్రము. 109వ సూత్రము పడుయి కొనులు ఒకానొకచో స్వార్థంబునందు అనుప్రయుక్తంబులగు. పడుయి కొను అనేటువంటి ధాతువులు ఒకాన్ అనే ప్రత్యయాలు ఒకానొకచో కొన్ని చోట్ల స్వార్థంబునందు అనుప్రయుక్తంబులగు. స్వార్థంబునందు తనకు తాను చేసుకుంది అనేటువంటి అర్థంలో అనుప్రయుక్తం అవుతాయి. చూద్దాం. పడుయి కొను. చొచ్చు అనేటువంటిది ధాతువు. చొచ్చు అనేటువంటి ధాతువుకు పడుయి పరమైంది. చొచ్చు అనేటువంటి ధాతువుకు పడుయి పరమైంది. అగు వచ్చు చొచ్చు చూసులకు ముత్తు పరంబవునప్పుడు కారా చొరు చూడులగు అనేటువంటి సూత్రం ప్రకారం ఇక్కడ చొచ్చు అనేటువంటి ధాతువుకు చొరు అనేటువంటి వస్తుంది. అగు మొదలైనటువంటి ధాతువుల్లో చొచ్చు అనేటువంటి ధాతువుకు చొరు అనేటువంటిది చేరుతుంది. చొరు ప్లస్ పడుయి. చొరు ప్లస్ పడుయి. పడుయి జ్ఞిత్తు కాబట్టి జ్ఞిత్తు పరంబగునప్పుడు ఉత్తమ కత్వంబగు సూత్రం ప్రకారం చొరులో ఉత్తమత్వంగా మారి చొర ప్లస్ పడుయి. చొర ప్లస్ పడుయి. కలై పడుయి పరంబగునప్పుడు నుగాగమంబగు అనే సూత్రం ప్రకారం ను ఆగమంగా వచ్చి చొరను ప్లస్ పడు. చొరను పడు అనేటువంటి దాంట్లో నువ్వు ధృతము ధృతాంతం కాబట్టి ధృత కార్యాలు జరిగి చొరబడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ధృతం మీది పరుషానికి సరళం వచ్చి ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతానికి లోపించి బిందువు పూర్ణ బిందువు అరసున్న సంశ్లేష మొదలైనటువంటి రూపాలు ఏర్పడి చొరబడు అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. అలాగే నిలుచు అనేటువంటిది ధాతువు. నిలుచు అనేటువంటి ధాతువుకు పడుయి పరమైంది. నిలుచు అనేటువంటి ధాతువుకు పడుయి పరమైంది. పరం కాగా నిలుచు ధాతువుకు పడుయి పరంబైనప్పుడు మనకు ఆగమ అన్యచకారంబుల అద్విరుక్తంబులకు ముత్తు పరంబగునప్పుడు పవలగు అనే 88వ సూత్రం ప్రకారం పడుయి అనేటువంటిది జ్ఞీత్తు కాబట్టి ముత్తులో జ్ఞీత్తు ఉంది కావున జ్ఞీత్తు పరంబగునప్పుడు ఇది అన్యచకారం. ఆగమ చకారం కాదు, అన్యచకారం కాబట్టి అన్యచకారం కావున దీనికి వా ఆగమంగా వా ఆదేశంగా వచ్చి నిలువు ప్లస్ పడుయి అవుతుంది. నిలువు ప్లస్ పడుయి అవుతుంది. కాగా జ్ఞీత్తు పరంబగునప్పుడు ఉత్తమ కత్వంబగు సూత్రం ప్రకారము నిలువ ప్లస్ పడుయి. నిలువ ప్లస్ పడుయి. కాగా కలై పడుయి పరంబగునప్పుడు నుగాగంబగు సూత్రం ప్రకారం ను ఆగమంగా వచ్చి నిలువను పడు. ధృతం మీది పరుషానికి సరళం వచ్చి ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతము లోపించి బిందువుతో కూడి బిందు సంశ్లేష విభాషగా చేరి నిలువ బడు అనేటువంటి రూపం మనకి ఇక్కడ నిలుస్తుంది. నిలువబడు అనేటువంటి రూపమే నిలుస్తుంది. కూడు అనేటువంటి ధాతువుకు పడుయి పరంబైనప్పుడు జ్ఞీత్తు పరంబగునప్పుడు ఉత్తమ కత్వంబగు సూత్రం ప్రకారం కూడా ప్లస్ పడుయి. కలై పడుయి పరంబగునప్పుడు నుగాగంబగు సూత్రం ప్రకారం కూడాను ప్లస్ పడు. ధృతానికి ముందున్నటువంటి ధృతానికి పరుషం పరలమైనప్పుడు సరళం వచ్చి కూడాను బడు. ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతం లోపించి బిందు సంశ్లేష విభాషగా చేరి కూడబడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే పండు అనేటువంటి ధాతువుకు ఈ సూత్రం ప్రకారం స్వార్థంబునందు కొను అనేటువంటి ప్రత్యయం చేరి పండుకొను అంటే పండుకోవడం నిద్రపోవడం అనేటువంటి అర్థంలో స్వార్థార్థంలో ఇది మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా పడుయి కొనులు ఒకానొకచో స్వార్థంబునందు అనుప్రయుక్తంబులగు. పడుయి కొను అనేటువంటి ప్రత్యయాలు ఒకానొకచో కొన్ని చోట్ల స్వార్థంబునందు, ఇక్కడ పండుకోవడం అంటే తనకు తాను చేయడం, కూడబడడం అంటే తనకు తాను కూలబడడం, నిలవబడడం అంటే తనకు తాను నిలబడడం, చొరబడడం అంటే తనకు తాను వెళ్లిపోవడం అంటే స్వార్థము అనేటువంటి అర్థంలో అనుప్రయుక్తంగా చేరుతుంది. చొచ్చు అనేటువంటిది ధాతువు. చొచ్చు అనేటువంటి ధాతువుకు చొరు అనేటువంటిది విభాషగా ముత్తు పరంబోనప్పుడు చొరు అనేటువంటి విభాషగా చేరుతుంది. అగు వచ్చు చొచ్చు చూడులకు ముత్తు పరంబోనప్పుడు కా రా చొరు చూడులకు అనేటువంటి అగు అనేటువంటి సూత్రం ప్రకారం చొచ్చుకు చొరు చేరి చొరు ప్లస్ పడయి అయింది. గీతు పరంబోనప్పుడు ఉత్తమ కత్వంబు చేరి చొర ప్లస్ పడయి. కలై పడయి పరంబోనప్పుడు నుగాగమంబు వచ్చి చొరను ప్లస్ పడు. చొరను అనేటువంటిది ధృతం కాబట్టి ధృతానికి పరశం పర్లమైనప్పుడు సరళం వచ్చి ఆదేశ సరళానికి ముందున్న ధృతం లోపించి ఖండబిందువు చేరి
చొరబడు అనే రూపం ఏర్పడింది. నిలుచు ప్లస్ పడుయి, నిలుచో ఉండేటువంటి చువర్ణము, ఇక్కడ ఉండేటువంటి చకారము అన్ని చకారము, ఆగమన్ని చకారాలు అద్యుక్తంబులైన ముత్తు పరంపగునప్పుడు పవలగు సూత్రం ప్రకారం ఇక్కడ అన్ని చకారం కాబట్టి వా వచ్చి నిలువు ప్లస్ పడి, గీతు పరంపైనప్పుడు ఉత్తమున కత్వము చేరి నిలువ ప్లస్ పడి, పడుయి కలై పరంపగునప్పుడు నుగాగము వచ్చి నిలువను ప్లస్ పడు కాగా ఇది ధృతం కాబట్టి ధృత కార్యం జరిగి నిలువబడు. కూడు ప్లస్ పడుయి, గీతు పరంపగునప్పుడు ఉత్తమున కత్వం వచ్చి కూడ పడుయి, పడుయి పరంపగునప్పుడు నుగాగం వచ్చి కూడను ప్లస్ పడు, కూడను ప్లస్ పడు కాగా ధృతానికి పరశం పరలం సరళం వచ్చి కూడను బడు, ఆదేశ సరళానికి ముందున్నటువంటి ధృతము లోపించి కూడంబడు, ధృతం లోపించి పూర్ణ బిందువు ఖండ బిందువు వచ్చి కూడంబడు కూడబడు అనేటువంటి రూపాలు మనకి ఏర్పడుతున్నాయి. అలాగే పండుకు ఈ సూత్రం ప్రకారం కొనుధాతువు స్వార్థంలో చేరి పండుకొను అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. 110వ సూత్రము 110వ సూత్రము తెంచు ధాతువు అగ్వాదులకు అనుప్రయుక్తంబగు అగుచో ఉత్తంబు పైని దాని తకారంబు దకారంబగు. తెంచు అనేటువంటి ధాతువు అగ్వాదులకు, అగు నెగయు మొదలైనవి అగ్వాదులు. ఈ అగ్వాదులకు తెంచు ధాతువు అవుతుంది. అగుచో ఉత్తంబు పైని దాని తకారంబు దకారంబగు, ఉత్తము మీద ఉండేటువంటి తకారం దకారంగా మారుతుంది. అగు అనేటువంటి ధాతువుకు తెంచు అనేటువంటి ధాతువు తెంచు అనేటువంటిది పరమైనప్పుడు అగు ప్లస్ తెంచు, అలాగే నెగయు ప్లస్ తెంచు, చను ప్లస్ తెంచు, తెంచు ధాతువు పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం అగ్వాదులకు తెంచు ధాతువు అనుప్రయుక్తం అవుతుంది. అనుప్రయుక్తం కాగా అగుతో ఉత్వంబు పైని దాని తకారంబు దకారంబగును. అగులో ఉత్తం ఉంది, ఉత్తం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అగుదెంచు అవుతుంది. తకారం దకారంగా మారి అగుదెంచు. నెగయుదెంచు, నెగయుదెంచు, చనుదెంచు మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. తెంచు అనేటువంటి ధాతువు అగ్వాదులకు అనుప్రయుక్తం బగు, అగు నెగయు మొదలైనటువంటి వాటికి తెంచు ధాతువు అనుప్రయుక్తం అవుతుంది. అగుతో ఉత్వంబు మీద ఉండేటువంటి తకారం దకారంగా మారుతుంది. తెంచులో తకారం ఉంది కదా, అది ధాతువులో ఉత్తం ఉన్నప్పుడు ఉత్తం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అగుదెంచు, నెగయుదెంచు, చనుదెంచు రూపాలు ఏర్పడుతున్నాయి. 111వ సూత్రము అభ్యాగతి నరుగ్వాదులకు అయ్యది అనుప్రయుక్తం బగు అగుచో గువర్ణంబు విభాషను లోపించు. అభ్యాగతి అంటే రావడము అనే అర్థం. రావడము అనేటువంటిది అరుగ్వాదులకు, అరుగు, ఏగు మొదలైనటువంటి చను మొదలైనటువంటివి అరుగ్వాదులు. అభ్యాగతిని అంటే రావడము అనేటువంటి అర్థంలో అరుగ్వాదులకు అయ్యది అనుప్రయుక్తం బగు. అయ్యది అంటే 110వ సూత్రంలో చెప్పాడు చూడండి, తెంచు అనేటువంటి ధాతువు. తెంచు ధాతువు గురించే చెప్తున్నాడు ఇక్కడ. తెంచు అని మళ్ళీ రెండవసారి చెప్పకుండా అయ్యది అనుప్రయుక్తం బగు, తెంచు అనేటువంటి ధాతువు అనుప్రయుక్తం అవుతుంది. అగుచో అయినప్పుడు గువర్ణంబు విభాషను లోపించు, గు అనేటువంటి వర్ణము విభాషగా లోపిస్తుంది. అభ్యాగతిని రావడం అనేటువంటి అర్థంలో అరుగు, ఏగు, చను మొదలైనటువంటి ధాతువులకు అయ్యది అనుప్రయుక్తం బగు, తెంచు అనేటువంటి ధాతువు అనుప్రయుక్తం అవుతుంది. అరుగు ప్లస్ తెంచు, ఏగు ప్లస్ తెంచు, చను ప్లస్ తెంచు కాగా అగుచో గువర్ణంబు విభాషను లోపించును. అరుగు గు, ఏగు గు, ఈ గువర్ణము విభాషగా లోపిస్తుంది. గు లోపించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అరు ప్లస్ తెంచు అవుతుంది. అరు ప్లస్ తెంచు, ఏ ప్లస్ తెంచు, అరు ప్లస్ తెంచు, ఏ ప్లస్ తెంచు. ఇక్కడ గువర్ణం లేదు కాబట్టి చను ప్లస్ తెంచు ఉంటుంది. ఉండగా 110వ సూత్రం ప్రకారము ఉత్తం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారుతుంది కాబట్టి ఇది ఉత్తం. ఉత్తం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అరుదెంచు అవుతుంది. ఇక్కడ ఏ తెంచులో ఉత్తం మీద లేదు కాబట్టి ఇది ఏ తెంచు అనే రూపమే ఉంటుంది. ఇక్కడ చను తెంచు ఉత్తం మీద ఉన్న తకారం దకారంగా మారి చనుదెంచు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అయితే ఈ గు అనేటువంటిది గువర్ణం విభాషగా లోపించు అన్నాడు. గువర్ణం లోపిస్తే అరుదెంచు, ఏ తెంచు. గువర్ణం లోపించని పక్షంలో ఉత్వం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అరుగుదెంచు, తకారం దకారంగా మారి అరుగుదెంచు, అలాగే ఏగుదెంచు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అభ్యాగతి నరుగ్వాదులకు అయ్యది అనుప్రయుక్తం బగు నగుతో గువర్ణంబు విభాషను లోపించు. అభ్యాగతి అర్థంలో రావడం అనేటువంటి అర్థంలో అరుగ్వాదులకు అయ్యది తెంచు అనేటువంటి ధాతు అనుప్రయుక్తం అవుతుంది. అయినప్పుడు గువర్ణము విభాషగా లోపిస్తుంది. అరుగు, ఏగు, చను వీటికి రావడం అనేటువంటి అర్థంలో తెంచు అనేటువంటి ధాతువు చేరింది.
చేరగా గువర్ణం లోపించి అరుగు తెంచు, గువర్ణం లోపించి అరు ప్లస్ తెంచు 110వ సూత్రం ప్రకారం ఉత్తం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అరుదెంచు అయింది. గువర్ణ లోపం విభాష కాబట్టి లోపించని పక్షంలో అరుగు ప్లస్ తెంచు ఉత్తం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అరుగుదెంచు అయింది. అలాగే ఏగు ప్లస్ తెంచు గువర్ణం లోపిస్తే ఏ తెంచు అయింది. గువర్ణం లోపించని పక్షంలో ఉత్తం మీద ఉండే తకారం దకారంగా మారి ఏగుదెంచు. అలాగే చను ప్లస్ తెంచు ఇక్కడ ఉత్తం మీద ఉండే తకారం దకారంగా మారి చనుదెంచు. ఇక్కడ గువర్ణం గువర్ణం లేదు కాబట్టి లోపించే ప్రసక్తే లేదు అనేది గ్రహించాలి. అయ్యది పరంబగునప్పుడు చువర్ణంబు లోపించు. అయ్యది పరంబగునప్పుడు చువర్ణంబు లోపించు. అయ్యది అంటే అది అంటే ఏది? తెంచు అని ధాతు. తెంచు అనే ధాతు అనుప్రయుక్తం అవుతుంది కదా, అలా తెంచు అనే ధాతు అనుప్రయుక్తమైనప్పుడు చువర్ణము లోపిస్తుంది. చచ్చు, చొచ్చు, పుచ్చు, తోచు మొదలైనటువంటి చువర్ణాంతంగా ఉండేటువంటి ధాతువులు, వీటికి అయ్యది తెంచు అనేటువంటి పరమైంది. తెంచు అనేటువంటి పరమైనప్పుడు చువర్ణం లోపిస్తుంది. చొచ్చులో చో చు ప్లస్ చు కదా, అంటే చు ప్లస్ వు కదా, తెంచు అన్నప్పుడు చువర్ణం లోపిస్తుందట. చు ప్లస్ వు, ఈ చువర్ణం మొత్తం లోపిస్తుంది. చువర్ణం మొత్తం లోపిస్తుంది. లోపించగా ఇప్పుడు ఏమవుతుంది? చొచ్చు ప్లస్ తెంచు అనే రూపము నిలుస్తుంది. నిలిచగా ఒక హల్లు విజాతీయమైనటువంటి హల్లుతో కలిసినప్పుడు అది పరహల్లుగా మారుతుందనేది వ్యాకరణ నిర్దేశం. మనకు దీన్నే వర్ణ పరిణామంలో శబ్ద పరిణామం సంబంధించి వర్ణ సమీకరణం అని చెప్తాము. ఒక హల్లు దాని పక్కనే ఒక అక్షరం దాని పక్కనే ఉన్న మరొక అక్షరం లాగా మారడాన్ని వర్ణ సమీకరణం అంటాం. అలా ఒక హల్లు దాని పక్కన ఉన్న మరొక హల్లుతో విజాతీయమైనటువంటి హల్లుతో కలవాల్సి వచ్చినప్పుడు ఆ హల్లు ఆ విజాతీయమైనటువంటి హల్లుగా పరహల్లుగా మార్పు చెందుతుందనేది నిర్దేశం కాబట్టి ఆ నిర్దేశానుసారం చకారం తకారంగా మార్పు చెంది చొత్తు ప్లస్ తెంచు అవుతుంది. చొత్తు ప్లస్ తెంచు, చొత్తెంచు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అలాగే పుచ్చుకు తెంచు పరమైనప్పుడు దీంట్లో ఉండేటువంటి ఈ సూత్రం ప్రకారం అయ్యేది పరంపగునప్పుడు చువర్ణంబు లోపించి దీంట్లో చువర్ణం లోపించగా పుచ్చు ప్లస్ తెంచు అవుతుంది. కాగా ఒక హల్లు విజాతీయమైనటువంటి హల్లుతో సంయోగం చెందాల్సి వచ్చినప్పుడు పరహల్లుగా మారుతుంది. వర్ణ సమీకరణం జరిగి పుత్తు ప్లస్ తెంచు అవుతుంది. పుత్తెంచు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే తోచుకు తెంచు అనేటువంటి పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం చువర్ణం లోపించి తో ప్లస్ తెంచు తోతెంచు అనే రూపం మనకు నిలుస్తుంది. తోతెంచు అనే రూపమే నిలుస్తుంది. అయ్యది పరంబగునప్పుడు చువర్ణంబు లోపించు. తెంచు అనేటువంటి ధాతు అనుప్రయుక్తం అవుతుంది. గత సూత్రాలను అనుసరించి ఆ తెంచు అనేటువంటి ధాతు అనుప్రయుక్తం అయినప్పుడు చువర్ణం లోపిస్తుంది. చొచ్చు పుచ్చులో తెంచు పరమైనప్పుడు చువర్ణం లోపించగా చొచ్ ప్లస్ తెంచు పుచ్ ప్లస్ తెంచు అవుతుంది. కాగా ఒక హల్లు విజాతీయమైనటువంటి హల్లుతోటి సంయోగం చెందాల్సి వచ్చినప్పుడు అది పరహల్లుగా మార్పు చెందుతుంది అనేది వ్యాకరణ నిర్దేశం. దీన్నే వర్ణ సమీకరణం అంటున్నాం. ఆ సమీకరణం జరిగి చొచ్చు చకారం తకారంగా మారి చొత్తు ప్లస్ తెంచు చొత్తెంచు, పుత్తు ప్లస్ తెంచు పుత్తెంచు అనేటువంటి రూపం ఏర్పడింది. తోచు ప్లస్ తెంచు ఈ సూత్రం ప్రకారం చువర్ణం లోపించి తో ప్లస్ తెంచు తోతెంచు అనే రూపము ఏర్పడింది. అద్దానికి ముత్తు పరంబగునప్పుడు తేరులగు. అద్దానికి మళ్ళీ ఇక్కడ తెంచు అనేటువంటి ధాతువుకి తెంచు అనేటువంటి ధాతువుకు ముత్తు పరంబగునప్పుడు తేరులగు అని చెప్తున్నాడు. అగు అనేటువంటిది ధాతువు. తెంచు అనేటువంటి ధాతువు అగ్వాదులకు అనుప్రయుక్తం బగు. అగుతో దానిపై ఉత్తంపు మీది తకారంబు దకారంబగు అనేటువంటి సూత్రం ప్రకారం దీనికి తెంచు అనేటువంటి ధాతువు పరమైంది. తెంచు అనేటువంటి ధాతువు పరమైనప్పుడు అగు ప్లస్ తెంచు. కాగా దీనికి ముత్తులో లై వ్యతిరేకమున లై అనేటువంటి గీత్తు పరంబైంది. గీత్తు పరంబైనప్పుడు అద్దానికి ముత్తు పరంబవునప్పుడు తెంచు అనేటువంటి దానికి జిత్తు పరంబైనప్పుడు తేరులగు అంటున్నాడు. అంటే తెంచు స్థానంలో తే వస్తే అగు ప్లస్ తే లై స్థానంలో డుంగు పరమైంది. లై స్థానంలో డుంగు పరమైంది. తెంచు స్థానంలో తే ఆదేశంగా వచ్చింది. ఈ సూత్రం ప్రకారం రాగా ఉత్వంబు మీది తకారము దకారంగా మారుతుందన్నాడు. తెంచు ఇజ్ ఈక్వల్ టు తే కదా, కాబట్టి తెంచులో ఉండేటువంటి తకారం దకారంగా మారుతున్నట్టుగానే తేలో ఉండేటువంటి దకారం కూడా తకారంగా మారి అగు దే అవుతుంది. అగు ప్లస్ దే ప్లస్ డుంగు, అగు ప్లస్ దే ప్లస్ డుంగు, అగు దేడు అలాగే
అగుదేండు అనే రూపం గిత్తు బిందు పూర్వకం బహు సూత్రం ప్రకారం 2 రూపాలు ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి ఈ రూపాన్ని మనము నిషేధించుకుంటున్నాం. అలాగే తెంచు అనేటువంటి ధాతువు స్థానంలో ఇక్కడ తే వచ్చింది. తేరా వస్తే అగు ప్లస్ తేరు ప్లస్ డుంగు, అగు ప్లస్ తేరు ప్లస్ డుంగు కాగా ఇక్కడ కూడా ఉత్తమ మీద ఉండేటువంటి తకారం తకారంగా మారుతుంది. తెంచులో మారినట్టుగానే తేరులో కూడా మారుతుంది కాబట్టి అగు ప్లస్ దేరు ప్లస్ డుంగు కాగా గీత్తు పరం బగునప్పుడు ఉత్తమున కత్వం బగు సూత్రం ప్రకారము అగు దే రూలోని ఉత్తమత్వంగా మారి అగుదేరడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే అగు అనేటువంటి ధాతువుకు తెంచు ధాతువు అగ్వాదల కనప్రయుక్తం బగు సూత్రం ప్రకారం తెంచు అయింది కాగా దీనికి లూట్టులో ఆశిశాప సంప్రార్థన విధులందు లూట్టు కదా, లూట్టులో అగు అనేటువంటి ధాతువుకు తెంచు, లూట్టులో ఊయి పరంబైనప్పుడు ఊ పరం కాగా లోన్ మధ్యమూరులకు ముడుంగులకు సూత్రం ప్రకారము అగు తెంచు ఊ స్థానంలో మూ చేరగా ఈ సూత్రం ప్రకారం అద్దానికి ముత్తు పరంపవునప్పుడు తెంచుకు ముత్తు పరంపైనప్పుడు ముత్తు అంటే ముడుంగులు గీత్తులు, ముడుంగుల్లోని మధ్యమ మూ కాబట్టి ముత్తు పరంపవునప్పుడు తేరులగు అన్నాడు కాబట్టి దీని నుండి మనకు 2 రూపాలు ఏర్పడుతున్నాయి. 2 రూపాల్లో అగు ప్లస్ తే ప్లస్ ము అవుతుంది. అగు ప్లస్ తే ప్లస్ ము ఒకటవుతుంది. అగు ప్లస్ తే ప్లస్ ము కాగా అగు తే ప్లస్ ము కాగా ఉత్వం మీద ఉండేటువంటి తకారం దకారంగా మారి అగు ప్లస్ దే ప్లస్ ము అవుతుంది. ముంగు పరంపగునప్పుడు దీర్ఘమునకు రస్తము మువర్ణమునకు మాముడి ఏని అగు ఆ సూత్రం ప్రకారం దీర్ఘం రస్తంగా మారి అగుదే మాముడి వచ్చి అగుదెమ్ము అవుతుంది. అలాగే అగు తే స్థానంలో తేరు వస్తే అగుదేరు ప్లస్ ము అవుతుంది కాగా ఇక్కడ కూడా తకారం దకారంగా మారి అగు దేరుము అనేటువంటి రూపం మనకు చూపిస్తుంది. ఈ విధంగా అద్దానికి ముత్తు పరంపగునప్పుడు తేరులగు తెంచు అనేటువంటి ధాతువుకు మధ్యమ ముడుంగులు గిత్తులు పరంపగునప్పుడు తేరులు ఆదేశంగా వస్తాయి. తెంచు ధాతు అగ్వాదులకు సూత్రం ప్రకారం అగు ప్లస్ తెంచు, అగు ప్లస్ తెంచుకు వ్యతిరేకమున లై ముత్తులో గిత్తు పరంపైనప్పుడు తేరులు వచ్చి తేరు 2 వచ్చాయి. రాగా ఉత్తమ మీద ఉండేటువంటి దకారం దకారంగా మారి అగుదే డుంగ్ అగుదేరు డుంగ్ అయింది. అనంతరం ఇక్కడ నిండు సున్నాతో అరసున్నాతో నిండు సున్నాతో 2 రూపాలు ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి ఈ రూపాన్ని నిషేధించుకుని అగుదేడు అయింది. గీతు పరంపగునప్పుడు ఉత్తముల తత్వం సూత్రం ప్రకారం రూలో ఉత్తమత్వంగా మారి అగుదేరడు అనే రూపం ఏర్పడింది. అలాగే అగుతెంచుకు లూట్టులో ఊ పరంపైనప్పుడు లోన్ మధ్యమూరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం మూ వచ్చింది కాగా ఇక్కడ దీని నుండి తెంచు స్థానంలో 2 తేరులు కాగా ఇవి మళ్ళీ తకారం దకారంగా మారి అగుదే ప్లస్ ము అగుదేరు ప్లస్ ము అయింది. ఇక్కడ ముంగు పరంపగునప్పుడు దీర్ఘమున ప్రస్తుతము మువర్ణానికి మాముడి వచ్చి అగుదెమ్ము అయింది. అలాగే అగుదేరుము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇలా ఈ వరుస 4 సూత్రాల్లో తెంచు అనేటువంటి ధాతువు ఎలా అనుప్రయుక్తం అవుతుంది, అయినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది వివరించడం జరిగింది. ఇంతవరకు మనము బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదంలో 107వ సూత్రం నుండి 113వ సూత్రం వరకు విన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.